నల్గొండ జిల్లా నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలోని యూత్ జైభీం స్వచ్ఛంద సంస్థ 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రతి అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. సాధారణంగా అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఎక్కువగా జరుపుకునే యుక్తి ఉండగా దండంపల్లి గ్రామంలోని యువత ప్రతి సంవత్సరం వర్ధంతి వేడుకలను కూడా గౌరవంగా జరుపుకుంటున్నారు. జైభీం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పరశురాం మాట్లాడుతూ యువతలో డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు పెరుగుతున్నందున జయంతులు వర్ధంతుల కార్యక్రమాలు మర్చిపోవని, గంజాయి వంటి నిషిద్ధ వస్తువులు పట్టణాలు దాటుతూ ఇప్పుడు గ్రామాల్లోకి కూడా వ్యాప్తి చెందాయని వారన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా తమ ఊరిలో డ్రగ్స్ వ్యాప్తి కాకుండా నిరోధించి యువతలో జైభీం ఉద్యమం ద్వారా అవగాహన కల్పిస్తూ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విజయ్, కార్యవర్గ సభ్యులు వీరస్వామి, రాకేష్, కిరణ్, నాగార్జున, అర్జున్, ప్రసాద్, శివగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దండంపల్లి గ్రామంలో యువతలో మంచి మార్పులు తేవడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దండంపల్లి గ్రామ యువత యొక్క ఈ ప్రగతి సామాజిక సమస్యలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయం అవుతోందని వారు అంటున్నారు. ఈ రోజు సందర్భం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఆయన స్వర్గస్థులైనటువంటి రోజు. దండంపల్లి గ్రామంలో జైభీం స్వచ్ఛంద సేవ అనే సంస్థ ఆధ్వర్యంలో యువకులందరూ కలిసి ఈ యొక్క అంబేద్కర్ గారి వర్ధంతిని మేము చేసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆ శక్తిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. అంటే యువకులు గిట్లా అందరూ గిట్లా సహకరించి ప్రపంచ మేధావైనటువంటి ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ మేధావని మన అందరికీ రికగ్నైజ్ చేసినటువంటి అంబేద్కర్ గారిని ఎవరు గుర్తించలేకపోతున్నారు, తెలియదు కొంతమందికి. కాబట్టి వర్ధంతి అనేది చాలా వరకు చేయరు. ఎక్కడనైనా అంబేద్కర్ జయంతిని మాత్రమే ఎక్కువగా చేస్తారు. వర్ధంతిని కూడా అదే మాదిరిగా పెద్ద ఎత్తున చేయాలనేది మా యొక్క జైభీం స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ఎలక్షన్లు ఉన్నా కానీ యువకులందరూ కూడా అంబేద్కర్ మీద గౌరవంతో, రెస్పెక్ట్తో ఈ యొక్క సందర్భంగా వర్ధంతిని చాలా బాగా జరుపుకోవడం అందరికీ సంతోషకరమైనటువంటిది. ఏంటంటే ప్రతి ఒక్కరికి మన హక్కును కల్పించి, స్త్రీ భేదం అనేటువంటిది లేకుండా, కులమత భేదాలు అనేటువంటివి లేకుండా ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించి మనకు రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క హక్కులను అందరికీ సమానమైనటువంటి మనుషులంతా సమానమే అనే ఒక నానుడితోని అందరికీ సమానమైన హక్కులను కల్పించి ఈరోజు భారతదేశం మొత్తం ఆయన రాసినటువంటి రాజ్యాంగ పరంగానే నడుస్తుంది. కాబట్టి అందరూ సమానమైన హక్కులతోని ముందుకు సాగాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేసేదంటే యువకులందరూ కూడా వ్యసనాలకు బానిసలు కాకుండా, గంజాయి అనే డ్రగ్స్ అనే అలవాటు పడకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యువకులు మంచి నడవడికలో నడవాలని మా యొక్క ఎజెండాతోనే మేము ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ గారి వర్ధంతిని మేము చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6న జైభీం సంస్థ సభ్యులు, యువకులు చాలా సంతోషకరమైన ప్రోగ్రాం పెట్టుకున్నారు. కాబట్టి వారికి నా అభినందనలు. ఇంకొకటి, ఈరోజు సందర్భం ఏంటంటే ఆయన స్వర్గస్థులైన రోజు. ప్రపంచ మేధావి అంటే 8 సంవత్సరాలు చదవాల్సిన చదువును 2.5 సంవత్సరాలను పూర్తి చేస్తే ఆయన చదువును గుర్తించి ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ మేధావి అని బిరుదు ఇచ్చిన రోజు ఈరోజు. అలాంటి వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. వారిని భారతరత్న ఇచ్చి గౌరవించుకున్న మన దేశం, ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి కానీ మన భారతదేశంలో ఇంకా గుర్తింపు అంతగానో వచ్చిందని నాకైతే అనిపించట్లేదు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను మనం ముందుకేసుకొని మా యువకులు ఆయన ఆశయాలను ముందుకు నడిపిస్తారని నాకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఈ జైభీం సంస్థ దండంపల్లి స్థాపించి ఒకవేళ ఎవరికైనా ఆపద ఉన్నా, ఎవరికన్నా అవసరాలున్నా, ఎవరన్నా ఇబ్బందుల పాలున్నా వాళ్ళు పోయి ఆ జైభీం సంస్థ వాళ్ళు పోయి అక్కడ వారిని పరామర్శించటం, వాళ్ళకేమన్నా అవసరాలకు ఇంత ఏదో గుర్తించి తోచినంత సాయం చేయటం చాలా ఆనందకరం. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సంస్థను, జైభీం సంస్థను ఇట్టనే యువకులందరూ కలిసి ఒక్కొక్కరికి ఇలా ఒక 4గురితో స్టార్ట్ అయిన సంస్థను రేపు 100 మంది అవుతారు. ఇటునే ముందుకు కొనసాగియాలి. మీ అందరికీ జైభీం సంస్థ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన జైభీం సంస్థ వాళ్ళకు అభినందనలు తెలుపుతూ, మీడియా వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతూ మీరు కూడా దీన్ని ఫోకస్ చేయాలి దయచేసి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దండంపల్లి గ్రామంలోని యువకులంతా కలిసి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా దండంపల్లి యువకులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి మద్దతుగా అంబేద్కర్ స్వచ్ఛంద సేవా సంస్థ జైభీం స్వచ్ఛంద సేవా సంస్థ అనేది యువకులకు అందరికీ మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగంలో కానీ భారత పరిపాలన విధానంలో కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుంచి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నీ అమలు చేస్తూ ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కావాల్సిన అర్హతలు కల్పిస్తూ ఏదై ఆ రాజ్యాంగంలో ఉన్న విధానాలు మొత్తం అమలు చేయాలని మా యొక్క జైభీం స్వచ్ఛంద సేవా సంస్థ దండంపల్లి గ్రామ యువకులు కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి దాంట్లో అంబేద్కర్ గారు కల్పించిన విధానాలలో ముఖ్యంగా ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరిని గుర్తించుకొని పరిపాలన విధానంలో ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అందరూ ఓటు హక్కు ద్వారానే మన ప్రజలందరినీ గుర్తించడం జరుగుతుంది. అదే ఓటు హక్కు లేకపోతే ఈరోజు ఈ వ్యక్తులకు అనేటిది విలువ లేకుండా ఉండే పరిస్థితి జరుగుతూ ఉండేది. ఓటు హక్కు ద్వారానే ప్రజలందరినీ గుర్తుపెట్టుకొని ప్రతి పాలకుడైనా ఎవరైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు. సో ఆ విధంగా అంబేద్కర్ గారు మనకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ బాధ్యతలు కల్పించే విధానంలో కానీ పని విషయాల్లో కానీ కార్మిక సంఘాల విధానాలలో కానీ అన్నీ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఆయనని ప్రతి వర్ధంతి అని కాదు, జయంతి అని కాదు, ఎప్పటికైనా ఏ ఆఫీసులోకి వెళ్ళినా ముఖ్యంగా రాజకీయ నాయకుల ఫోటో చిత్రపటాలు ఉండటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా అంబేద్కర్ గారి చిత్రపటాలు ఉండే విధంగా ప్రతిదానికి మేము దానికి మా యొక్క జిల్లాలో కానీ మా మండలంలో కానీ మా యొక్క జైభీం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున వారిని అడగడం అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే దండంపల్లి గ్రామంలోని ప్రజలు ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి తాగుడు అనే దానికి చాలా వరకు దేశం మొత్తం అడిక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి డ్రగ్స్ అనేటివి ఇంతకుముందు పట్టణ స్థాయిలలో ఉండేది, ఇప్పుడు గ్రామీణ స్థాయిలలో కూడా వచ్చేసినాయి. కాబట్టి ఈ యూత్ అనే వాళ్ళు మారడం కోసం మా వంతుగా మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ డ్రగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకొని మాకు సపోర్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన ఈ యువతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.